సుమారు 300 ఏళ్ల క్రితమే స్టీమ్ ఇంజిన్ ని కనుగొన్న వ్యక్తి ఎంత జీనియస్సో అప్పుడు తెలుస్తుంది. మొదట వాళ్ళు పెద్ద నీటి ట్యాంక్ లో నీళ్లు పోసి మరిగే వరకు వేడి చేసేవారు. నీళ్లు మరిగిన తర్వాత ఆవిరి హై ప్రెజర్ తో తయారై దాన్ని ఇంకా పవర్ఫుల్ గా చేయడానికి సూపర్ హీటర్ లోకి పంపేవారు. అక్కడ ఆవిరి మరింత వేడెక్కి చాలా శక్తివంతంగా మారేది. తర్వాత ఆ ఆవిరినే ఇంజిన్ లోని అసలు పవర్ సిస్టమ్ పిస్టన్ కి పంపేవారు. ఆవిరి పిస్టన్ ఎడమవైపు వస్తే అది కుడివైపు నెట్టేది. వాల్వ్ మారితే ఆవిరి కుడివైపు వచ్చి పిస్టన్ ని తిరిగి ఎడమవైపు నెట్టేది. ఇలా పిస్టన్ నిరంతరం ముందుకు వెనకకు కదులుతూ పవర్ ను ఉత్పత్తి చేసేది. ఈ ముందు వెనక కదలికను లింకేజీల ద్వారా చక్రాలకి ట్రాన్స్ఫర్ చేసేవారు. అందుకే రైలు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఇంకా స్మార్ట్ గా ప్రతి వైపు ఉన్న వీల్ రాడ్స్ ని 90 డిగ్రీల కోణంలో సెట్ చేసేవారు. ఒకవైపు స్టక్ అయినా మరోవైపు చక్రాలు తిప్పేస్తాయి. అందుకే రైలు పూర్తిగా ఆగిపోదు. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓ చిన్న కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.